లేదు బాబు, నేను బానే ఉన్నాను. మీరేం కంగారు పడకండి. ఇంతకీ గంగా నీకేమైంది? మీరెలా ఉన్నారు బాబు? అలహాబాద్ ఊరు చాలా బాగుంటుందా? చాలా అందమైన పట్టణం. అంత బాగుంటుందా ఊరు? అక్కడ కూడా బనారస్ల లాగే స్నానాల ఘట్టం ఉందా? అవును, చాలా పెద్ద స్నానఘట్టం ఉంది. నువ్వెప్పుడైనా అలహాబాద్ వస్తే అది చూడొచ్చు, ఊరు చూడొచ్చు. నిజమా బాబు? నేను అలహాబాద్ కి రావచ్చా? తప్పకుండా. కానీ అలా రావాలంటే నువ్వు చాలా శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది. నేను చదువుకున్నాను గనక పని మీద ఇక్కడికి వస్తూ ఉంటాను. నిజమే. నువ్వు 5 వరకు ఎక్కాలు కంఠస్థం చేసి నాకు చెప్పావు గదా, నేను చాలా సంతోషించాను. అందుకని నీకు మరో పరీక్ష పెట్టదలిచాను. మరొకటా? నువ్వు నా కుటుంబం అనే అంశం మీద ఒక వ్యాసం రాయాలి. అది కూడా ఏ ఒక్కరి సాయం లేకుండా. అర్థమైందా? వద్దు, మొహం అలా పెట్టుకోకు. నా మొహం ఎలా ఉందో మీకెలా తెలుసు? ఈ ఫోన్లో అన్నీ కనిపిస్తాయా? లేదు, కానీ నాకు మా గంగ గురించి ఎంత బాగా తెలుసంటే, చూడకుండానే అర్థం చేసుకుంటాను మా గంగ మొహం ఎలా మారుతుందో. అలాగే ఎప్పుడు గంగ మొహంలో చిరునవ్వు కనిపిస్తుందో నాకు బాగా తెలుసు. ఇక చెప్పు, నేను చెప్పింది చేస్తావుగా? చూడు, నువ్వు ఈ పరీక్షలో పాస్ అయ్యావంటే నీ చదువు మొదలైపోయినట్టే.